హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ అనుషా లోకేష్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ. చాలామంది బాగా చేస్తున్న వీడియోస్ ఇంకా చేయండి అని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇక మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవాల్టి వ్లాగ్ వచ్చి క్రాకరీ యూనిట్ ఆర్గనైజేషన్. క్రాకరీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నా. క్రాకరీ అంటే మన ఇంట్లో సర్వింగ్ కోసం అని వాడే పింగాణి వస్తువులు అండ్ గ్లాస్వేర్ ఉంటాయి కదా, వాటినే క్రాకరీ అంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో క్రాకరీ యూనిట్ని డైనింగ్ టేబుల్ దగ్గర చిన్న షోకేస్ లాగా ఇచ్చారు. నేను చాలా రోజులుగా క్లీన్ చేయాలి అనుకుంటున్నా, బట్ టైమే కుదరలేదు. ఫైనల్గా ఈరోజు క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కానీ మనం ఒక ఏరియాని క్లీన్ చేసి ఆర్గనైజ్ చేయాలి అంటే ఫస్ట్ అన్ని ఐటమ్స్ అక్కడి నుంచి తీసేయాలి. నేను అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నింటినీ పక్కన పెట్టి కింద వేసిన న్యూస్ పేపర్ని కూడా తీసేశాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మనం అన్ని ఐటమ్స్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఇవి చాలా ఈజీగా చేయి జారి పగిలిపోతూ ఉంటాయి. ఇవి క్లీన్ చేసే ముందే ఏవైనా ఐటమ్స్ పగిలిపోయి ఉంటే అవి సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్ని ఐటమ్స్ని ఇలా బుట్టలో పెట్టుకుని షింక్ దగ్గరికి తీసుకెళ్ళి కడిగేస్తున్నాను. ఇవి మనం సోప్ వేసి కడుగుతాం కదా, చాలా జాగ్రత్తగా కడగాలి, లేదంటే ఇవి చేయి జారి పగిలిపోతుంటాయి. సో ఫైనల్గా క్లీనింగ్ అయిపోయాక నేను వీటిని అన్నింటినీ బయటకు తీసుకెళ్ళి నీట్గా తుడిచేసి ఎండకి పెడుతున్నాను. పొడి బట్టతో అలా తుడిచి పెట్టకపోతే వాటి మీదంతా చుక్కలు చుక్కలుగా వాటర్ మార్క్స్ ఉండిపోతాయి. ఇక అవి ఆరేలోగా ఈ షెల్ఫ్స్ మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. దుమ్ము తుడిచేకి ఫస్ట్ ఒక బ్రష్తో కానీ లేదా ఆ తర్వాత మైక్రోఫైబర్ క్లాత్ ఆర్ డస్టర్తో ఈజీగా తుడిచేసుకోవచ్చు. అలా తుడుచుకున్న తర్వాత నేను షెల్ఫ్స్కి న్యూస్ పేపర్ వేస్తున్నాను. మనం ఇక్కడ లైనర్ షీట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇక ఎండలో పెట్టినవన్నీ లోపలికి తెచ్చి నీట్గా ఆర్గనైజ్ చేయటమే ఆలస్యం. ఆర్గనైజ్ చేసేటప్పుడు గ్లాస్వేర్ అంతా ఒకవైపు, పింగాణివి ఇంకో వైపు ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ని మనం కింద అందుబాటులో ఉండే విధంగా సర్దుకోవాలి. రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ అండ్ అలాగే సీల్ ఓపెన్ చేయని ఐటమ్స్ని పైన పెట్టుకుంటున్నాను. ఇది వన్ టైప్ ఆఫ్ షెల్ఫ్ ర్యాక్ అండి. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. టీ కప్స్ అండ్ బౌల్స్ని నేను ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను.
ఇక జ్యూస్ జార్స్ అన్నింటినీ మిడిల్ ర్యాక్లో సర్దుకుంటున్నాను. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హ్యాంగర్ అండి. ఈ హ్యాంగర్కి మనం గ్లాసెస్ అలాగే వెయిట్లెస్గా ఉండే ఐటమ్స్ని హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్లాసెస్ని అరేంజ్ చేసుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.